ఎంతన్నా ఎంత సొంతం అన్నా హ్మ్. డబ్బులు పెట్టేది మావే కాబట్టి సో చిరాకులు ఉండొచ్చు. సో డైరెక్టరు, ప్రొడ్యూసర్లు కొట్టుకోవడం, హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ మీద ఆడడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ప్రొడ్యూసర్ సైడ్? అసలు ఏమన్నా నాకు తెలిసైతే ఏం లేవు. ఆయన చెరిమామలో ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఆయన అసలు ఎంత కష్టమైన ప్రాబ్లం, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఆయన కామ్గా, నవ్వుతా హ్యాపీగా, ఉంటారు. కామ్గా మాట్లాడి స్మూత్ టాకర్ అనమాట. బేసిక్గా గుడ్. స్మూత్గా అన్ని ఫినిష్ సో ఆయనకి ఏం చేసేస్తారు. కావాలన్నా స్మూత్గా చేస్తారు, స్మూత్గా వైలెంట్గా ఏమి చేయరు. అసలు పని అయితే అయిపోతుంది. సో డెలింగ్ అది ఆ రౌండ్ ట్రాలీ బీజియం గురించి ఒకసారి చెప్పు, వాట్ యూ ఫెల్ట్. అది ఆ, కొన్ని ఆ బీజం ఫస్ట్ చేసినప్పుడన్నా రితేష్కి మిగతా మిగతా ఏడీస్ కూడా వాళ్ళు అక్కడ నేను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాను, వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ కావాలో కూడా స్పెసిఫిక్గా లేరు. వాళ్ళకి తెలియదు, మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎలాంటి మ్యూజిక్ ఇస్తాను కూడా వాళ్ళకి తెలియదు. సరే నాకు ఒక ఐడియా ఉంది, నేను చేసి వినిపిస్తా అని చెప్పాను. సో చేసి వినిపించి ఈ లోపల మా కీబోర్డ్ ప్లేయర్ లోపల బ్యాలెన్స్ చేస్తున్నాడు. మిక్స్ చేస్తుంటే నేను బయట కూర్చున్న హాల్లో ఒక 5 minutes బ్రో అయినద్దాం అని. సో తను బ్యాలెన్స్ చేస్తుంటే బయటికి వినిపిస్తుంది అన్న, రూమ్ బయటికి వినిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు ఇలాగా సైలెంట్గా వింటున్నారు. మా రితేష్, బ్రో అది రౌండ్ ట్రాలీ సీన్కేనా అన్న. అవును బ్రో అన్నాను. అంటే మళ్ళీ 2 seconds సైలెన్స్. అంటే వాళ్ళ మైండ్లో ఏమనుకుని ఉంటారు, ఏంటిది బ్రో సెట్ అవుతుందంటావా అన్న. ఒక్కసారి చూడు బ్రో, సెట్ అవ్వకపోతే వేరేలా చేద్దాం. అయిపోయింది. లోపలికి వెళ్ళిన సీన్ చూసినప్పుడు స్టార్ట్ అయింది, రౌండ్ ట్రాలీ స్టార్ట్ అయ్యి ఇలాగ ఒక 5-6 seconds అయిన వెంటనే గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను. గట్టిగా అంటే అప్పటికి నాకు ఐ వాజంట్ షాక్డ్ ఎందుకు నవ్వుతున్నారని. ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా విపరీతంగా నచ్చేస్తే నవ్వుతారు గట్టిగా. ఇలాగ ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళకి సైలెంట్గా సీరియస్గా ఇలా చూస్తున్నారంటే సో క్లాప్స్ కొట్టరు, గట్టిగా నవ్వుతారు. ఓహో అంత నచ్చింది, ఎంత గట్టిగా నవ్వుతే అంత నచ్చింది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. దానికి ఒక థీమ్ వాడేమన్నా, అంటే నాట్ వెరీ సీరియస్, నాట్ మరీ లైట్ చేయకుండా వాళ్ళ మధ్యన ఉన్న వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కెమిస్ట్రీని ఒక థీమ్ లాగా ఒక నాదస్వరం టోన్తో వేసాం. కొంచెం ఫ్యూజన్ లాగా వస్తుంది. సో ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ కాదు, టెంపో ఉండాలి కానీ బట్ ఎట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్ ఆల్ క్యారెక్టర్స్ ఉండాలి. సో దట్ స్టోరీ పరంగా నీ ఐడియా, దట్స్ వెరీ నైస్. అది యాక్చువల్లీ బాగా వచ్చింది నాకు. డైరెక్టర్ బాగా నవ్వేమన్నారు తర్వాత, అయిపోయిన తర్వాత నవ్వితే ఓకే అయిపోయినట్టు, తర్వాత డిస్కషన్ ఏమన్నా. సూపర్, ఇది కొత్త ఎక్స్ప్రెషన్, ఇది ఎప్పుడు వెళ్ళలేదు. క్లాప్స్ వినడం, అరవడం. వెరీ ఫస్ట్ టైం మాత్రం నాకు అబ్బా అన్నట్టు అనిపించింది. వీళ్ళేంటి నేను అంత సీరియస్గా ఏదో చాలా బాగా చేశాను అన్నట్టు వినిపిస్తే వీళ్ళేంటి నవ్వుతున్నారు ఏంటి అని. అయిపోయిన తర్వాత ఎలా ఉంది బ్రో అంటే మళ్ళీ నవ్వుతున్నాడు. ఎలా ఉంది చెప్పు బ్రో అంటే సూపర్ అన్నాడు. మరి ఎందుకు నవ్వే అంటే నచ్చింది. సూపర్. భైరవ థియేటర్లో నువ్వు ఒక సౌండ్ ఇచ్చావు, నేనంటే బాగోదు, నువ్వు చెప్పాలి తర్వాత. సో ఇప్పుడు ఆ సౌండ్ నువ్వు స్టార్ట్ చేసాక ఆడియన్స్ ఆ సౌండ్ లేకపోయినా సైలెంట్గా ఉన్నప్పుడల్లా ఆ ఎఫెక్ట్ ఇవ్వడం, అంటే ఎంత నువ్వు వాట్ ఆర్ ద స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ మ్యూజిక్ ఆడియన్స్కి ఎంత రీచ్ అయ్యి ఉంటే, ఆ సౌండ్ ఎంత రీచ్ అయ్యి ఉంటే ఆడియన్స్ అరుస్తారు. సో ఆ సౌండ్ ఒకసారి నువ్వే, అది నీ వాయిస్, నా వాయిస్. సో జస్ట్ షో ఇట్. నో ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే అది వస్తుంది. సూపర్. బట్ ఏంటి దీని వెనక ఇన్స్పిరేషన్ ఏంటి? అదే ఇది ముందు చెప్పినట్టు ఫస్ట్ కంపోజ్ చేసింది ఇంటర్వెల్ సీన్ కన్నా, తర్వాత ఇది బాగుంది అనిపించి స్టోరీలో వేరియస్ పాయింట్స్లో అన్న సేమ్ ఎమోషన్. ఏంటంటే మనం ఏదో అనుకుని ఒకటి చేస్తున్నాం, సడన్ గా మళ్ళీ ఒక పెద్ద షాకర్, అంటే అన్ఎక్స్పెక్టెడ్, మళ్ళీ బ్యాక్ టు ఒక స్పైరల్ లాగా మళ్ళీ కింద పడిపోయినట్టు. సో ఈ ఎమోషన్ కి తన వాయిస్ అలా హాంటింగ్ గా ఏంటిది అన్నట్టు. మళ్ళీ అందులో కొంచెం దాన్ని ఏమంటారు, ఒక ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. ఫన్ కానీ క్యాచ్ అవుతుంది, బయటికి రావట్లేదు సౌండ్. ఐ థింక్ దట్ రియల్లీ వర్క్డ్ ఇన్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో నువ్వు ఒక